RRR టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా. ఈ మూవీకి సంబంధించి తెర వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో థియేటర్స్ లో విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. RRR చిత్రాన్ని 3 గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా వెనుక దాగి ఉన్న 3 ఏళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్ అనుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1300 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి. ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి ఆస్కార్ అందుకునే వరకు జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే దీనిని విడుదల చేశారు. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. RRR ఫ్యాన్స్ జక్కన్నకు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీని రన్ టైం 1 గంట 38 నిమిషాలుంది. ఇప్పటి వరకు బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు రాజమౌళి. I was very excited when I got into the set. Long-held dream of